పఠించుడి అవశ్యమే సుప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము వీణు పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. క్రియతోడితేడు వారలానందంబుతో వెంగాడు పోయుడు నేడి వాగ్దత్తంబుతో మన్నాను కోరు భక్తులార నిండు మైత్రితో మానవా ప్రేమతో. చాటుదాము 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 చక్కని మార్గము. ఆయన సైనికం మా ప్రభువా నీ సువార్తను పట్టుకుని నాయన మా ప్రభువా అనేక జనమును నీ వైపు త్రిప్పటానికి సిద్ధపరచబడిన నాయన మా ప్రభువా పాస్టర్స్ గాను సువార్థికులు గాను నాయన మా ప్రభువా వీరు సిద్ధపరచబడి ఉన్నారు. అవును, ఇప్పుడు పాట పాడినట్లుగా నాయన మా దేవా నీ సువార్తను పట్టుకుని నాయన గ్రామాలు పట్టణాలు నాయన దేశమంతా తిరిగి నాయన రాబో దినాల్లో బలమైన పాత్రలుగా వాడబట్టడానికి నాయన ఇక్కడ 3 నెలలు తర్బీదు పొందిన నాయన వారిని ఆడిషన్ ఇవ్వటానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసి ఉండగా మా ప్రభువా ఈ కూడికను నీ మహిమార్థమై జరిగించవలసిందిగా మనం చేస్తున్నాం. వచ్చిన దైవజనులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను మా ప్రభువా మా దేవా. నీ యొక్క దాసుడు శ్యామ్ గారిని, వారి యొక్క బృందాన్ని, వారి యొక్క నైనా సేవను మీరు ఆశీర్వదించవలసిందిగా మనం చేస్తున్నాం. అతిథులుగా వాక్యమును అందించడానికి మా మధ్యకు వచ్చిన దైవజనులను కూడా మీ పాదాలకు అప్పగించుకుంటూ ఉన్నాం. నాయన ఈ యొక్క కార్యక్రమమును నాయన కూడికను ప్రారంభిస్తుండగా ప్రారంభం నుండి చివరి వరకు కూడా మీరే అధ్యక్షత వహించి మీరు మహిమ పొందవలసిందని వచ్చిన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకొనమని, ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్న నాయన యవనస్తులను మీరు దీవించవలసిందని, యేసయ్య నీవు అభిషేకించాలి మా ప్రభువా. మేము మానవ మాతృలము నాయన, నీ అభిషేకం పరిశుద్ధాత్మ అభిషేకము వీరిపైన రానివ్వలసిందని నజరేడని యేసయ్య నామములో వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. లైట్స్ అందరు కూర్చుందాం అండి. థ్యాంక్ యూ ఫర్ ద ప్రొసెషన్. మీరు మీ ప్లేస్ ఫిలిప్ గారు అది డ్రెస్తో పట్టు బయట ఉండే ఎవరు గెస్ట్ రిసీవ్ చేస్తారు. ఓకే, దయచేసి లోపల పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్లు మాత్రమే ఉండాలి. స్త్రీలు ఏమనుకోవద్దు. పాట పాడుతున్నప్పుడు మీ కొరకు వేరే అరేంజ్మెంట్స్ చేశాము. దయచేసి అక్కడికి వెళ్ళవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో తెలియజేస్తాం. ఇప్పుడు కాదు, పాట పాడుతాము, అప్పుడు మీరు దయచేసి మీకు చాలా మంచిగానే అరేంజ్ చేస్తాము. ఆలయము చాలా చిన్నదే, పెద్దది ఇలా ప్రార్థన చేయండి, అప్పుడు అందరూ లోపల కూర్చోవచ్చు. పెద్ద మనసుతో అర్థం చేసుకుని స్త్రీలు మాత్రం దయచేసి ఆ స్క్రీన్ ముందు మీకు టీవీ అంతా రెడీ చేసాం, ఏం జరుగుతుందో అంతా కనిపిస్తుంది. పాట పాడుతున్న సమయంలో మీరు బయట కూర్చోవాలని ప్రేమతో తెలియజేస్తాం. సో మన మధ్యలో ఉన్న కొంతమంది దైవజనులు మనం వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. ఆల్రెడీ వేదిక మీద ఉన్న నా హమ్మింగ్ వస్తుంది, నన్ను చూడండి, నన్ను అక్కడే ఉన్నారు కదా మీరు.
ఆల్రెడీ వేదిక మీద ఉన్న దైవజనులు, ఈనాటి ప్రముఖ దేవునికి వాక్యం అందించడానికి వచ్చిన ప్రముఖ దైవజనులు జోహనాన్ చెల్లి గారికి అందరూ కూడా చప్పట్లు కొడుతూ మనం ఆహ్వానం చేద్దాం. ఆయన బెరియన్ కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ ఉంటూ చాలా సంవత్సరాల నుంచి పరిచయం అక్కర్లేని వ్యక్తి. యాక్చువల్లీ ఇట్ డజంట్ నీడ్ ఎనీ ఇంట్రడక్షన్, బట్ స్టిల్ ఫర్ అవర్ రెస్పెక్ట్. సో చాలా సంవత్సరాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి కదా, 50 సంవత్సరాల పైనుంచే మంచి పరిచయం చేస్తూ మంచి బైబిల్ కాలేజ్ని ఆయన నడిపిస్తున్నారు. బెరియన్ బైబిల్ కాలేజ్ ఎప్పుడు కూడా 200 మంది గ్రాడ్యుయేట్ అవుతూ ఉంటారు. అంత మంచి బైబిల్ స్కూల్ని బట్టి, దాన్ని వారు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మరొకసారి చప్పట్లు కొడుతూ వారి పరిచయాన్ని మనం అభినందిద్దాం. అదేవిధంగా పక్కనే డానియల్ గారు ఉన్నారు. డానియల్ గారు కూడా ఆయన ప్రొఫెసర్గా ఉంటూ అనేక సంవత్సరాల నుంచి నమ్మకమైన దాసునిగా ఆ యొక్క బైబిల్ కాలేజీలో ఉంటూ అనేక మందికి ట్రైనింగ్ ఇస్తూ దైవజనుతో సహకాపరిగా ఉంటున్న డానియల్ ఇక్కడ కూడా చప్పట్లు కొడుతూ మన ఆహ్వానం. అదేవిధంగా రూత్ అక్క మన మధ్యలో ఉన్నారు. సో రూత్ అక్క మనకు తెలుసు, బాగా అందరికీ తెలుసు, చాలా చర్చలు విజిట్ చేశారు. సౌత్ ఆఫ్రికాలో మిషనరీగా ఉంటూ సౌత్ ఆఫ్రికాలో అనేక తెగల మధ్యలో భార్యాభర్తలతో కలిసి పరిచర్య చేస్తూ ఈనాటికి కూడా సరైనటువంటి ఆ నాగరికత లేని ఆ యొక్క ప్రజల మధ్యలో సేవ చేస్తున్నటువంటి దైవజనురాలు, సువార్థికురాలు, మిషనరీ రూతకు కూడా మనం చప్పలు కొడుతూ మనం. అదేవిధంగా జేమ్స్ గారు కూడా ఉన్నారు. జేమ్స్ గారికి కూడా చప్పలు కొడదాం. అదేవిధంగా మా ప్రొఫెసర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు, వారికి కూడా మనం చప్పలు కొడదాం. సీనియర్ దైవజనులు డేవిడ్ రాజు గారు కూడా మన మధ్యలో చప్పలు కొడుతూ దైవజనులు మనం ఆహ్వానిద్దాం. అదేవిధంగా యేసురత్న గారు కూడా ఉన్న వారికి కూడా చప్పలు కొడదాం. సజీవరావు గారు అయ్యారు, దయచేసి వేదిక మీద రావాల్సిందిగా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సజీవరావు గారు ఎక్కడున్నారో దయచేసి రావాల్సిందిగా నేను ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. అంటే అందరినీ పిలవట్లేదు, ఏం అనుకోవద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ప్రెసిడెంట్సే. యాక్చువల్లీ ఎవరిని పిలవలేదు, కానీ కొంతమంది దైవజనులను నేను ఆహ్వానించాలని ఆశపడుతున్నాను. అనేక ప్రాంతం నుంచి వచ్చినటువంటి మరి పాస్టర్ ఫెలోషిప్ యొక్క ప్రెసిడెంట్లు బట్టి కూడా నేను అందరం తెలియజేస్తున్నాను. రూబేన్ గారు కూడా దయచేసి వేదిక మీద రావాల్సిందిగా ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. పాస్టర్ రూబేన్ గారు బెంగళూరులో చాలా గొప్ప పరిచర్య చేస్తున్నారు. అనేక కొరియన్ ప్రాంతాలలో అక్కడికి వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటన చేస్తుంటారు. సో కొరియన్స్ మధ్యలో కొరియన్ భాష మాట్లాడుతూ నేర్చుకుంటూ ట్రాన్స్లేటర్గా, అనువాదికుడిగా, రైటర్గా కొరియా ఫుల్ అంతా వచ్చి ఆయనకి గొప్ప పరిచర్య చేస్తున్నారు బెంగళూరు ప్రాంతంలో. చప్పలు కూడా దైవజనుల ఆహ్వానిందా. సో ఇంకా అందరూ పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు ఉన్నారు. సో కాబట్టి ఇంకా ఒకే చోట మనం అందరూ ఉండడం చాలా సంతోషకరమైన విషయం. కొన్ని పాటలు పాడుకుంటూ మనం దేవుని ఆరాధన చేసుకుందాం. ఇక ప్రోగ్రాం చాలా చిన్నగా ఉంది. నాకు కార్డ్స్ రెడీ షార్ట్ మెంటర్ నా నీతి సూర్యుడు. అందరూ కలిసి నా నీతి సూర్యుడా భువనేలు వేసే అని పాట పాడుకుంటాం. స్టార్ట్. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేరు నీతో. టెంపు తగ్గించి. గనులైన వారిని రాజులకే అందరికి పాడదాం. నడిపించే కాపరివి సంగమై నిస్వాస్థ్యమై నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు.
వరములతో ఫలములతో నీకై బ్రతకాలని, తుది శ్వాసాది సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయా. రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. దగ్గరగా పాడదామా? నా నీతి సూర్యుడా వినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, ఇన వారిని రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. హల్లెలూయా. మరొక పాట పాడుకుందాం. ప్రేమపూర్ణుడా స్నేహశీలుడా డిషాప్ మైనర్ అండి. ప్రేమపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాలి దీపముగా పెరుగుచున్నవాడా, ఆపత్కాలమందున వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో. దగ్గరగా పడదమా? ఆనందింతు నీలో జీవితాంతము, నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా, నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. హల్లెలూయా. దయచేసి కూర్చుందామండి. ప్రియమైన స్నేహితులారా, దేవుని పిల్లారా, ఈ యొక్క 3వ బ్యాచ్ గ్రాడ్యుయేషన్కి ప్రేమతో ఆహ్వానించబడి విచ్చేసిన దైవజనులందరూ కూడా ప్రభువైన యేసు నామములో మరొకసారి ఆహ్వానాన్ని తెలియజేస్తూ, పాత బ్యాచ్లు ఎవరున్నారు నాన్న? ఎవరు సాక్ష్యం చెప్తారా? పాత బ్యాచ్లు ఎవరన్నా? వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని ఎవరైనా ఉంటే ఒకళ్ళు ఇద్దరిని పంపించండి. 1 minute or 2 minutesలో ఈ మొదటి బ్యాచ్లోంచి ఫస్ట్ బ్యాచ్లోంచి ఒక అబ్బాయి సాక్ష్యం చెప్తాడు.
ఆయన పరిచర్య ఎలా జరుగుతుంది అన్నది చాలా చిన్నగా 1-2 నిమిషాలు ఎక్కువ చెప్పాలి. ప్రైజ్ లార్డ్ అండి. శ్యామ్ సార్ గారికి, రూత్ మేడం గారికి, ఫాస్టర్స్కి, దైవజనులు, ప్రొఫెసర్లకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. మేము ఇక్కడ రావడానికి ముందు గమ్యం లేని జీవితం గడిపేవాళ్ళము. తర్వాత సారు ఇక్కడ బైబిల్ కాలేజీలోకి వచ్చిన తర్వాత బైబిల్ అంటే ఏమిటో తెలుసుకున్నాము. బైబిల్లో కొన్ని విషయాలు, కొన్ని జ్ఞానం నేర్చుకున్నాము. ఇప్పుడు మనం ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మందిరం కట్టి స్థలం కొత్తగా కొని అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. సార్ సపోర్ట్ వల్ల ఈరోజు మేము గమ్యం లేని జీవితం గడుపుతున్న మమ్మల్ని దైవ మార్గంలో, యేసు ప్రభు మార్గంలో నడిపిస్తున్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. కాబట్టి ఇక్కడ కొత్తగా వచ్చేవారు కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా నేర్చుకోవాలి. బైబిల్ అంటే ఏంటో ఇక మూడు నెలలే కావచ్చు, కానీ ఇక 3 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి విద్యను అభ్యసించవచ్చు ఇక్కడ. కాబట్టి కొత్తగా వచ్చేవారికి, ఇప్పుడు ఉన్నవారికి కూడా ఇక్కడ నేర్చుకునే జ్ఞానాన్ని మనం బయటికి వెళ్ళిన తర్వాత అదే పరిచర్యలో కొనసాగాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటిది మన శ్యామ్ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. కూడి ఉన్న దైవ సేవకులకు, అలాగనే దైవ సేవకులందరకు, విశ్వాసులకు, అలాగే మరి ఈ రోజున సర్టిఫికెట్లు తీసుకోబోతున్నటువంటి విద్యార్థులకు, వేదికను అలంకరించినటువంటి మరి అధ్యాపక బృందానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవునికి సార్ గారికి వందనాలు. నా పేరు ఝాన్సీ రాణి అండి. నేను కదిర్లో పరిచర్య చేస్తున్నాము. ఇక్కడ మరి 3 నెలల తరఫీదు పొందడానికి ఫస్ట్ బ్యాచ్లో ప్రభు నాకు అవకాశం ఇచ్చారు. మొదటిగా మరి యొక్క బైబిల్ స్కూలు వచ్చిన స్టూడెంట్స్ పట్ల మంచి బాధ్యత కలిగి ఉంటుంది. వారి ప్రయాణ సౌకర్య విషయంలో కానీ, మరి సబ్జెక్టులు నేర్చుకునే విషయంలో కానీ, భోజన వసతిలో కానీ, అట్లాగనే వారికి కావాల్సినటువంటి అవసరాల విషయాల్లో కానీ మంచి బాధ్యతను తీసుకుంటుంది. తర్వాత మా టీచర్స్ చాలా చక్కగా బోధిస్తారు. చదువుకున్న వారు ఉంటారు, చదువుకోలేనటువంటి వారు ఉంటారు. వారందరినీ దృష్టిలో పెట్టుకొని మరి చాలా చక్కగా బాధ్యతగా బోధిస్తారు. రెండవదిగా మంచి క్రమశిక్షణ ఇక్కడ నేర్పిస్తారండి. ఉదయం అంటే ఒత్తిడి లేని క్రమశిక్షణ. మరి 6 గంటలకి లేవాలి. లేచిన తర్వాత 6 గంటలకు లేవాలి. ఈ 1/4 గంటలోనే మీరు అన్నీ చేసేసుకోవాలన్న ఒత్తిడి లేకుండా ఏం చేస్తారంటే వారు రెడీ అవ్వడానికి ఎంత సమయం అవసరమో అంత సమయాన్ని ఇచ్చి ఒత్తిడి లేని క్రమశిక్షణ ఇక్కడ నేర్పిస్తారు. తర్వాత మంచి ప్రార్థన జీవితాన్ని నేర్పిస్తారు. పరిచర్య కట్టాలంటే ప్రార్థన జీవితం. ఆ ప్రార్థనలో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మ. ఇంకెవరన్నా సీనియర్ స్టూడెంట్స్? రాజేష్ అని చెప్తే పరిచయం చేస్తున్నావా లేదా? చేస్తున్నావా? రా మరి చెప్పు. జారిసి లోపలికి వచ్చామా? పర్వాలేదు, లోపలికి వచ్చా. చిన్నగా నీ పరిచయాలు ఎలా ఉపయోగపడని చెప్పి ఇక్కడ గురించి ఏం చెప్పుకో. మన ప్రభువును రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఇక్కడ చేరిన దైవజనులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు చెల్లిస్తానండి. ఇక్కడ 3 నెలల కోర్సులో నేను ఎంతో చక్కగా దేవుని యొక్క మాటలు నేర్చుకొని దేవునికి సువార్త ప్రకటించబడాలని దేవుని కోత విస్తారంగా ఉంది, కానీ దాన్ని కోయేవారు కొద్దిమంది ఉన్నారు. దేవుని లేఖలను సెలవిచ్చిన ప్రకారంగా దేవుడు, నేనైతే ఇక్కడ కొద్ది రోజులు బయట ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నాను, కానీ 70,000 అడిగినారు బయట ట్రైనింగ్ తీసుకోవాలన్నప్పుడు. ఇక్కడ నాకు దేవుడు చూపించి ఇక్కడ 3 నెలల కోర్సులో ఎంతో చక్కగా దేవుని యొక్క మాటలు నేర్చుకున్నాను. దైవజనులు కూడా ఎంతో చక్కగా, ప్రొఫెసర్స్ కూడా మాకు ఎంతో చక్కగా ఓర్పుతో, సహనంతో మాకు ఎంతో చక్కగా ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా నీట్గా మాకు అర్థం, మా యొక్క క్వశ్చన్కి క్లారిఫై చేయటకు అటువంటి గొప్ప దైవజనులందరూ, ప్రొఫెసర్స్ కూడా మాకు ఎంతో దేవుడు సహాయం చేసినాడు. దేవుని చిత్తం అయితే మీరు కూడా ఇంకా అనేక మందిని ఇక్కడ బిడ్డలందరినీ కూడా ఇక్కడ నడిపించాలని నేను కూడా ఊర్లో అయితే ఇక్కడ నేర్చుకొని ఊరికి వెళ్ళాను. అక్కడ దేవుని యొక్క చర్చిలో వర్షిప్ లీడర్గా పనిచేస్తున్నాను. మీ యొక్క చిత్తం అయితే మీరు కూడా నా కోసం ప్రార్థన చేయాలని ఇంతటితో నా యొక్క సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. చప్పట్లు కొడదాం సార్ రాజేష్. ఈ బ్యాచ్లో ఇప్పుడు ట్రైనింగ్ అయిన బ్యాచ్లో నుంచి కూడా ఎవరన్నా ఒకరిద్దరు
మాట్లాడండి. ఓకే, మీరు చిన్నగా చెప్పండి అన్న. 1 minute. వెరీ గుడ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇక్కడ వచ్చిన దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన